ఈరోజు మనం రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇవి 1/2 కేజీ రొయ్యలు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు పసుపు అలానే నిమ్మరసం పట్టించి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి నిమ్మరసం ఉప్పు పసుపు పట్టించుకున్న ఈ రొయ్యల్ని అందులో వేసి సిమ్లో పెట్టి వేయించాలి. బాగా వేయించి ఇందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. వాటర్ అంతా పోయింది. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక బాగా కారం 3 టేబుల్ స్పూన్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా గరం మసాలా ధనియా జీలకర్ర మిరియాలు పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసి వేడి రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.